ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ వారపు బైబిల్ స్టడీ కార్యక్రమంలోనికి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి నడిపించిన ఆ మహాదేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున ఈ వారపు బైబిల్ స్టడీలో భాగంగా మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ అమూల్యమైన సందేశాన్ని మీరు మాకు దయచేయమని ప్రాధేయపడచ్చు. మా అందరితోనూ మీరు మాట్లాడి ఈ వాక్యం ద్వారా మేము మీకు మరింత సమీపస్తులుగా మారుటకు వచ్చుటకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ జరుగుతున్న ప్రతిదీ సమస్తము మీ ఔన్నత్యంని మేము నిలబెట్టలాగా జరిగించలాగా సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ముందుగా తెలియచేసిన విధముగా ఈరోజు మనము పొదలో దాగిన రహస్యం ఈ విషయం గురించి ఆలోచిస్తుండగా దేవుని యొక్క తలంపులు మన తలంపులకు ఆయన తలంపులకు ఎంతో వ్యత్యాసం. బైబిల్ చదువుతున్నప్పుడు సంగతులను ఎప్పుడు కూడా పైపైన చదవటం కానీ చూడటం కానీ మనం చేయకూడదు అని ఈ వాక్యాలు చదువుతుండగా ఆలోచిస్తుండగా మనకు అర్థం అవ్వాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ 66 పుస్తకాలలో దేవుడు తన మనస్సును, భూమి మీద నివసిస్తున్న తన పిల్లలను, తన బిడ్డలను అనగా మనల్ని ఎలా రక్షించాలి, వీరిని ఎలా నేను పోగొట్టుకోకుండా నాలో భద్రపరచుకోవాలి అన్న తాపత్రయమే ఎప్పుడు దేవుని మనసులో కనపడుతూ ఉంటుందని మనము మొదలు గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన దూతలను పంపించినప్పుడు పలు విధాలుగా ఆ దూతలకు మానవులతో మాట్లాడమని ఆజ్ఞాపించి తెలియచేసి, మనుషులతో మాట్లాడేటప్పుడు అనేక సందర్భాలలో ఆయా కాలాలను బట్టి ఆయా సందర్భాలను బట్టి దేవుడు తన దూతలను పంపించి మాట్లాడించాడు. పొద ఈరోజు ఏదో నవ్వుకోవడానికి ఇచ్చినటువంటి సందర్భం కాదు ఇది. పొదలో దాగిన రహస్యం అన్నటువంటి అంశం ఇది ఒక ప్రసంగం కాదు. ప్రతి బుధవారము మన మందిరంలో బైబిల్ స్టడీ, బైబిల్ రీసెర్చ్ చేసే అలవాటు మనకుంది కనుక ఈ లాక్డౌన్ వలన మందిర ద్వారాలు తెరుచుకోకపోవటం, దేవుని వాక్యానికి దూరం అయిపోతాయి, చెదరిపోయిన గొర్రెలుగా మన జీవితాలు అయిపోతాయి కనుక ఏదో ఒక విధంగా మీ మధ్యలోనికి దేవుని వాక్యాన్ని తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నం ఇది. మనం ఎప్పుడు దేవునితో స్థిరంగా ఉండాలి. సమయమందును అసమయమందును దేవుణ్ణి మనము విడిచిపెట్టాలన్న ఆలోచన మనకు రాకూడదు.
దేవునికి దూరం అయిపోవాలి అని సాతానుడు మనల్ని ప్రేరేపించిన వాడి తంత్రాలకు కుతంత్రాలకు మనం తలదించకూడదు. పొద, ఈ పొద అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాలని మోషే గారిని ఎంచుకున్నప్పుడు గొర్రెలను కాయుచుండగా మోషే గారికి ఒక మండుచున్న పొదలో దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుందన్న సందర్భం మనకు తెలుసు. ఈ పొద నుండి దేవుడు మనకేం నేర్పిస్తున్నాడో, ఈ మండుచున్న పొదలో నుండి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో అన్న విషయాలను ఈ కొద్ది నిమిషాలు మనము ఆలోచించబోతున్నాం, పరిశీలించబోతున్నాం. 3వ అధ్యాయము నిర్గమకాండము. మండుచున్న పొద సందర్భం మనకు ఎక్కడ కనబడుతుందో ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయంలోకి వెళ్ళి ఆ సందర్భాన్ని ఒకసారి చూసుకుందాం. మనం ఆ సందర్భాన్ని చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఇంకా ఆ సందర్భం చదువుకుంటూ వస్తే ఎందుకు దేవుడు ఆ విధముగా మోషే గారితో మాట్లాడుతున్నాడో మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో ఆ శ్రమలు అనుభవిస్తున్న ఇశ్రాయేలీలను మోషే గారిని దేవుడు ఏర్పరచుకొని అందులో నుండి వారిని విడిపించడానికి ఒక రక్షకుని పంపిస్తున్నాడు. ఆ సందర్భమే మొట్టమొదటిసారిగా దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన చిత్తాన్ని మోషే గారికి. అయితే దేవుడు ప్రత్యక్షమైన కొన్ని సందర్భాలు చూద్దాం. దేవుడు ప్రత్యక్షమైన కొన్ని సందర్భాలు ఉదాహరణకు ఒక 2 చూద్దాం. సమయము మనకు ఉన్నది చాలా తక్కువ కనుక 2 చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, సంసోను గారి సందర్భం. న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. 2-3 వచనాలు. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహాను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు అని దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై అని అక్కడ దేవుని దూత మాట్లాడుతున్నట్లు కనబడుతుంది మనకు. అలానే యేసు ప్రభు యొక్క జననం జరగబోయే ముందుగా తల్లి అయిన మరియమ్మకు గబ్రియేలును దేవదూత ప్రత్యక్షమైన విధానాన్ని కూడా చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. 26, 27, 28 వచనాలు. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము అని దేవదూత మాట్లాడటం ప్రారంభించాడు. అక్కడ ఎలాగైతే తల్లి అయిన మరియ గారికి
గబ్రియేలును దేవదూత ప్రత్యక్షమయ్యాడు. సంసోను గారి జననం విషయంలో మనోహ గారి సతీమణి గారికి దేవదూత ప్రత్యక్షమైనట్లుగా మోషే గారికి కూడా అదే పద్ధతిలోనే ప్రత్యక్షమై ఉండొచ్చుగా. ఆలోచించాలి ఒకసారి. ఆ విధంగా ప్రత్యక్షం అవ్వకుండా ఒక మండుచున్న పొదలో నుండి స్వరం రావటం, ఆ మండుచున్న పొదలో వినబడుతున్న శబ్దాన్ని మోషే గారు వినడం, ఆ తర్వాత వీరిద్దరి మధ్య సంభాషణ ప్రారంభం అవడం జరుగుతోంది నిర్గమకాండం 3వ అధ్యాయంలో. ఆలోచించాలి. ఒకనాడు లోతు గారి కుటుంబాన్ని సొదొమ గొమొర్రా ప్రాంతాల నుండి విడిపించడానికి వారి ఇంటికి దేవుడు దూతలను పంపించి బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఎవరొచ్చారు, ఆ ముగ్గురు ఎవరు, ఆ సందర్భం వేరు. ఇప్పుడు లోతు గారి సందర్భం. కానీ ఇన్ని సందర్భాలలో దాదాపు పోలిక ఒకటేలాగా కనబడుతున్నప్పటికీ కేవలం నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ పొదలో నుండి మాట్లాడుతున్న ఆ సందర్భం చూస్తే దేవుడు అనుకుంటే సంసోను గారి తల్లికి, ఆ తల్లి గారికి ఎలాగైతే ప్రత్యక్షమయ్యాడో దేవదూత, ఆ విధంగానే మోషే గారితో కూడా మాట్లాడి ఉండవచ్చుగా. మరియమ్మ గారికి గబ్రియేలును దేవదూత ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు కూడా మరో విధంగా మాట్లాడి ఉండవచ్చుగా. ఆ రెండు సందర్భాలతో పోల్చుకుంటే ఇక్కడ పొదలో నుండి మాట్లాడుతున్న ఈ సందర్భం మనం చూస్తే, ఈ మండుచున్న పొదలో నుండి దేవుడు ఆనాటి సమాజానికి మరియు బ్రతికున్న మనకు కూడా ఏదో నేర్పించాలనే, ఏదో తెలియచేయాలనే ఆ మండుచున్న పొదలో నుండి మాట్లాడటం ప్రారంభమవుతుంది. కారణం లేకుండా దేవుడు ఏది చేయడు. ఏదైనా ఒక కారణం ఉంటేనే, దాని వెనుకల దేవుని ఆలోచన ఏదో ఉంటేనే ఆ మండుచున్న పొదలో నుండి మాట్లాడడం జరుగుతుంది. పొద లేదా మొక్క లేదా చెట్టు ఇలాంటి పదాలు మనం తీసుకుంటే, ఇప్పుడు వివరణలోకి వెళ్ళిపోతున్నా. అక్కడ రెండు ప్రధానంగా కనబడుతున్నాయి. ఒకటేమో మంట, అగ్ని. రెండవదేమో ఆ పొద. పచ్చగా ఉంది, అది కాలిపోవట్లేదు, బ్రతికే ఉంది. ఎంత పచ్చి చెట్టుకైనా దానికి మనం నిప్పు పెడితే అది కాలిపోవడమో, మసిబారటమో, ఆకులు వాడిపోవడమో ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ మోషే గారి కనబడిన ఈ సందర్భం చూస్తే మాత్రం అగ్ని మండుచున్నది కానీ ఆ పొద మాత్రం కాలిపోవట్లేదు. రెండు ప్రధానమైనవి. దానితో పాటు మూడవది కూడా కనబడుతుంది. ఆ పొదలో నుండి వస్తున్న శబ్దం, స్వరం. దీన్ని 3 భాగాలుగా విభజించుకుందాం. మొదటిది మండుచున్న పొదలో పచ్చగా ఉన్నటువంటి ఆ పొద, పచ్చగా కాలిపోకుండా ఉన్న పొద, కాలిపోకుండా ఉన్న పొద. నంబర్ 2 అగ్ని, మంటలు, తీవ్రమైన వేడి. నంబర్ 3 అందులో నుండి వస్తున్న స్వరం. పొద వద్ద జరుగుతున్న ఈ సందర్భాన్ని మనం విభజించుకోగలిగితే ప్రధానంగా 3 కనబడుతున్నాయి. ఒకటి పచ్చగా, లేకపోతే కాలిపోకుండా పచ్చిగా ఉన్నటువంటి ఆ పొద. నంబర్ 2 వేడిమి గల అగ్ని, మండుచున్న ఆ అగ్ని, వేడి, తీవ్రమైన వేడి. నంబర్ 3 ఇందులో నుండి వస్తున్న స్వరం. ఇవి 3 భాగాలు. పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ మొక్క లేదా చెట్టు ఇలాంటి వాటిని దేనితో పోల్చాడు మనం ఒకసారి చూడగలిగితే, వివరణలోకి వెళ్ళిపోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్, ఎవరు మిస్ అవ్వకూడదు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం.
లేదా మొదటి కీర్తన. కీర్తనలు మొదటి కీర్తన. కీర్తనల గ్రంథం చదివేటప్పుడు అధ్యాయము అనకుండా కీర్తన అని అంటే బాగుంటుంది. మొదటి కీర్తన, కీర్తనల గ్రంథము మొదటి కీర్తన. మొదటి 3 వచనాలు చూద్దాం. మొదటి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మనిషిని దేనితో పోలుస్తున్నాడంటే, ఇక్కడ మనిషిని దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే, దేవుని యందు నివసించేవాడు, దేవుని వాక్యమందు ధ్యానించేవాడు, దేవునితో కలిసి జీవించేవాడిని లేదా వారిని ఎలా పోలుస్తున్నాడంటే, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టుగా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఒక చెట్టు వలె. మనిషిని దేంతో పోలుస్తున్నాడు? ఒక చెట్టు వలె అని చెట్టుతో పోలుస్తున్నాడు అక్కడ. ఇదే సందర్భాన్నే ఒకనాడు ఒక భక్తుడు న్యాయాధిపతుల పుస్తకంలో కూడా, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం ఒక ఉపమానాన్ని తీసి మాట్లాడుతున్నాడు. ఒక ఉపమానాన్ని తీసి చూద్దాం. అది గిద్యోను గారి కుమారులను అబీమెలెకు అను ఒక ఉపపత్ని కుమారుడు చంపుచుండగా జరుగుతున్న సందర్భం అది. 5వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం నుండి. తర్వాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. అప్పుడు యోతాము గారు ఒక ఉపమానము తీసి ఆ ఉపమానములో ఒక దానిని ఉపయోగిస్తున్నాడు. దానినే చూద్దాం. 7వ వచనంలోని చివరి మాట నుండి. షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయకమాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. మానవులను ఒక చెట్టుతో పోలుస్తూ మన కొరకు దేవుడు రాయించిన ఒకనాటి సందర్భం అది. ఈరోజు 2 సందర్భాలు చూసాం ఇంతవరకు. చెట్టుతో మనిషిని దేవుడు పోల్చినట్లుగా కనబడుతోంది చదవబడిన ఈ వాక్యాలను బట్టి. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇంకా కొన్ని ఉదాహరణలు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. మన సందర్భం అదే. నిర్గమకాండం 3. దానిని అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న ఒక చిన్న రీసెర్చ్ ఇది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని ఇశ్రాయేలు దేశాన్ని, ఆ ప్రజలను దేంతో పోలుస్తున్నాడంటే ఒక ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. ఒక ద్రాక్ష తోట అంటే ఒక మంచి సారవంతమైన నేల మీద ద్రాక్ష తీగలుగా అల్లబడినటువంటి ఒక తోట అది. ఇక్కడ కూడా చూడండి, ఇశ్రాయేలును ఎలా పోలుస్తున్నాడు దేవుడు? ఒక ద్రాక్ష తోట, ఒక ద్రాక్ష చెట్టులా అలా పోలుస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి దైవజనుడైన ఇర్మియా గారు రాసినటువంటి విలాపవాక్యములు ఎన్నో ఎగ్జాంపుల్స్. ఇది ప్రసంగం కాదుగా, మనం చేస్తున్నది బైబిల్ స్టడీ. ఎవ్రీ వెన్స్డే, ప్రతి బుధవారం బైబిల్ స్టడీ ఉంటుందిగా మనకు. విలాపవాక్యములు 4వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. 7-8 వచనాలు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు పాల కంటే తెల్లని వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది అని ఇశ్రాయేలు దేశ ప్రజలను, యెరూషలేము నివాసులను, మీ దేహములు పాల కంటే తెల్లగా కనబడుతున్నాయి, కానీ మీరు చేసిన పాపముల వలన ఉగ్రత మీ మీదికి రాగా
ఇప్పుడు మీ ఆకారం ఎలా కనబడుతుందో అని 8వ వచనం నుండి పోలుస్తున్నాడు. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు, వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను అని కర్రతో పోలుస్తున్నాడు. కర్ర ఎందులో నుంచి రావాలి? చెట్టులో నుండి రావాలి. అది ఎండి కర్ర వంటిదాయను అని మనుషులను ఆ చెట్టుతో పోలుస్తున్నట్లు కనబడుతుంది మనకు. ఇప్పుడు మీ ముందు ఒక విషయాన్ని ఉంచుతాను. చదవబడిన ఈ అన్ని సందర్భాలలో మనిషిని ఒక చెట్టుతో దేవుడు పోలుస్తూ వస్తే ఈ చెట్లన్నీ ఒక చోట కనీసం ఒక చిన్ని స్థలం కూడా లేకుండా దగ్గర ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుందంతా? ఒక గుబురులా, ఒక పొదలా అలా కనబడుతుంటుంది. మనిషిని దేంతో పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ సందర్భాలలో? చెట్టుతో, ఒక మొక్కతో అలా పోలుస్తున్నటువంటి దేవుడు కొద్దిసేపు ఈ చెట్లన్నీ దగ్గర ఉన్నాయనుకోండి, ఇదంతా ఎలా కనబడుతుంది చెప్పండి మనకి? ఇప్పుడు ఒక దట్టమైనటువంటి అరణ్యంగా కనపడ్డము. అవి మొలకెత్తుతున్నప్పుడు ఎలా ఉండొచ్చు? పెద్ద మ్రానులు కాలేదనుకోండి, మొలకెత్తున్నప్పుడు అన్నీ దగ్గరే ఉన్నాయనుకోండి, ఒక చిన్న పొదలా కనబడుతుంది అది. ఈ పలుకుబడిన ఈ సందర్భాలలో ఎక్కువగా దేవుడు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడితే, ప్రత్యేకంగా విలాపవాక్యములు మరియు యెషయా గ్రంథంలో రాయబడిన ఈ సందర్భాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది, నరులను ప్రత్యేకంగా ఇక్కడ రాయబడిన ఈ 2 సందర్భాలలో ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అటు యెషయా గ్రంథము 5వ అధ్యాయము మరియు విలాపవాక్యములను మనం చదువుకున్న సందర్భం 4వ అధ్యాయంలో. దీనిని ఇప్పుడు చూద్దాం. చెట్లను మొక్కలను దేవుడు మనుషులతో పోలిస్తే ఒకసారి ఆదికాండము 47లోనికి రండి. 47 ఆదికాండము 47. ఈ సందర్భాన్ని నేను ఇంగ్లీష్లో కూడా చదవాలి అర్థం అవ్వడానికి. చూద్దాం అదేముంటుందో. ఫస్ట్ తెలుగులో చదువుకొని ఆ తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదాం. ఆదికాండము 47వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 47 27వ వచనం. ఈ 47వ అధ్యాయంలో ఈ సందర్భం దేని గురించి రాయబడుతుందనంటే, ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు యాకోబు గారు అనగా ఇశ్రాయేలు తన సంతానాన్ని తీసుకొని ఐగుప్తుకు రావడం జరుగుతుంది, యోసేపు గారి పిలుపునందుకొని. అలా వచ్చి వారు స్థిరపడుతున్నప్పుడు ఆ దేశానికి రాజుగా ఉన్న ఫరో, మీరు గోషేను ప్రాంతంలో నివసించండి అని గోషేను భూభాగాన్ని ఈ ఇశ్రాయేలు కుటుంబం ఉండటానికి కేటాయించిన స్థలం అది. ఆ గోషేను భూభాగంలో ఇశ్రాయేలీలు నివసించడం ప్రారంభించి వారు ఎలా అభివృద్ధి చెందారో చూద్దాం అక్కడ. 27వ వచనం. ఆదికాండము 47వ అధ్యాయము 27వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. ఈ మిగుల విస్తరించిరి అన్న ఈ సందర్భం ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూద్దాం ఏముంటుందో. ఇదే సందర్భం. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ చదువుతున్నాను నేను ఇక్కడ. ఆదికాండము, జెనసిస్, ది బుక్ ఆఫ్ జెనసిస్, చాప్టర్ నెంబర్ 47 అండ్ వర్స్ నెంబర్ 27. చూద్దాం ఏం రాయబడి ఉంటుందో. Now the Israelites settled in Egypt in the region of Goshen. They acquired property there and were fruitful, and increased greatly in number. అని అంటే ఆ గోషేను ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా ఈ ప్రజలతో నిండుకొని పోయింది. ఇంక్రీజ్డ్ గ్రేట్లీ ఇన్ నంబర్ అంటే అర్థం ఏంటి? ఆ గోషేను భూభాగం అంతా జనసాంద్రత పెరిగిపోయింది. జనసాంద్రత అని అంటే మనుషులు దగ్గర ఇంకా స్థలం లేనంతగా ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఫ్యామిలీ అలా పెరిగిపోయింది అది. మళ్ళీ చూద్దాం 47:27. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి.
అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించినేనంటే ఈ గోషెను అను భూభాగం మీద ఎవరు నివసిస్తున్నారు? విస్తరించిన ఇశ్రాయేలీయులు నివసిస్తున్నారు. అంటే దూరం నుండి మనం ఒక కొండపైన నుండో లేకపోతే పర్వతం పైన నిలబడి ఈ గోషెను ప్రాంతాన్ని చూస్తూ ఉన్నామనుకోండి, మనకు ఎలా కనబడుతుంది? ఇప్పుడు అది ఎక్కడ చూసినా జనాలతో ఉన్నట్లుగానే, ఎక్కడ చూసినా జనాభాతో నిండుకుని ఉన్నట్లు కనబడుతుంది గోషెను ప్రాంతం. ఈ గోషెను ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడు? మోషే గారిని పంపించి ఆ ఐగుప్తు దేశం అందలి గోషెను ప్రాంతంలో నుండి పైకి తీసి ఎలా తీశాడు చూద్దాం. అది కూడా చూద్దాం. నిర్గమకాండం. గోషెను ప్రాంతంలో నివసిస్తున్న ఈ ప్రజలను దేవుడు ఎత్తుకొని వచ్చాడట. ఎలా ఎత్తుకొని వచ్చాడో చూద్దామా? ఆ నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయంలో 2 నుంచి చూద్దాం. 2 నుండి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమును దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో, మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. ఈ సందర్భం చూడండి ఎలా కనబడుతుందో మనకు. మిమ్మును గద్దరెక్కల మీద మోసి అని అంటే మోయబడటానికి ముందుగా వీళ్ళు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? ఐగుప్తు దేశమందలి గోషెను ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ గోషెను ప్రాంతంలో నివసిస్తున్న వీరిని దేవుడు ఎత్తుకొని వచ్చి ఎక్కడ నాటాడు? పాలు తేనెలు ప్రవహించే కనాను భూభాగంలో, ఆ నేలలో దేవుడు వీరిని నాటాడు అనే సందర్భం మనకు కనబడుతుంది. అది కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన. ఆ గోషెను భూభాగంలో నివసిస్తున్న ఈ ఇశ్రాయేలీయులను ఎత్తుకొని వచ్చి దేవుడు ఎక్కడ నాటాడో చూద్దాం. అది 44వ కీర్తన. దేవా, మొదటి వచనం నుండి, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. ఒక మొక్కను నాటినట్లుగా అలా నాటాడట దేవుడు. అక్కడ నాటబడటానికి ముందు వీళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఈ మొక్కలను తీసుకుని వచ్చి గద్దరెక్కల మీద మోసుకొని వచ్చి ఎక్కడ నాటాడు? కనాను దేశంలో నాటాడు దేవుడు. ఇప్పుడు కొద్దిసేపు ఈ చెట్లు, ఈ మొక్కలు, వీటన్నిటినీ దేవుడు ఎవరికి వర్తింపచేసి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులకు వర్తింపజేసి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులను చెట్లు మొక్కలతో పోలిస్తే మరి ఐగుప్తు దేశం ఏమై ఉండొచ్చు? అని ఆలోచిస్తే, ఒకనాడు ఇశ్రాయేలీయులు నివసించిన ఆ ఐగుప్తు దేశాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడో ఇంతవరకు విన్నది మీరు పార్ట్ 1A అనుకోండి కొద్దిసేపు. ఇప్పుడు నేను పార్ట్ 1Bలోకి వస్తున్నాను. 1A 1B. 1Aలో ఏం తెలుసుకున్నాం మనం? దేవుడు ఇశ్రాయేలీయులను ఒక చెట్లతో, మొక్కలతో, అలాంటి వాటితో పోలుస్తున్నట్లు కనబడుతుంది. ఇప్పుడు పార్ట్ 1B. ఈ 1Bలో ఐగుప్తు దేశాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. మనకు మంచి సందర్భం కనబడుతుంది ఇక్కడ. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 4:20. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి, స్టాప్, ఇక్కడ ఆగాలి మనం ఒక మాట. ఎక్కడ నుండి తీసుకొచ్చాడట? ఐగుప్తు దేశములో నుండి అని చెప్పి దేవుడు అక్కడికి ముగించక
దాని పక్కన ఒక పదాన్ని ఉపయోగించాడు. ఐగుప్తు దేశాన్ని దేంతో పోలుస్తున్నాడంటే ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను. ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాను. ఒకసారి 2 పోలికలు చూద్దాం. ఏ 2 పోలికలు? పార్ట్ 1Aలో ఏం తెలుసుకున్నాం మనం? యెషయా గ్రంథం 5 ప్రకారంగా ఇశ్రాయేలు వంశము నాకిష్టమైన ద్రాక్ష తోట అన్నాడు. అక్కడ ఇశ్రాయేలీయులను చెట్లతో మొక్కలతో అలా పోల్చాడు దేవుడు. అక్కడ ఈ ఇశ్రాయేలీయులను ఆ చెట్లు మొక్కలు ఎందులో నివసిస్తున్నాయట? ఒకనాడు ఐగుప్తు దేశంలో ఉన్నాయి. ఈ ఐగుప్తు దేశాన్ని దేవుడు దేంతో పోల్చాడు? ఇనుప కొలిమితో పోల్చాడు. ఇనుప కొలిమి. ఆ ఇనుప కొలిమి ఎలా ఉంటుందో ఒక చిన్న ఇమేజ్. ఇది చాలా చిన్ని ఇనుప కొలిమి. నిజానికి ఇనుమును కరగబెట్టేది చాలా పెద్దది ఉంటుంది ఒకటి. దాన్ని మనం ఇప్పుడు చూపించిన అవి కాపీరైటెడ్ వీడియోస్, ఇమేజెస్ అవుతాయి కనుక అవి చూపించట్లేదు. కానీ ఇనుప పనిముట్లను మనము దానికి అంటూ ఒక రూపం తీసుకురావడానికి తీవ్రమైనటువంటి వేడి పుట్టించి దానిని మెత్తగా చేసి ఆ తర్వాత కరిగించి దానికి రూపం తీసుకురావాలి. ఇది మనకు తెలుసుగా. ద్వితీయోపదేశ కాండము అని అంటేనే మనకు ఈ గ్రంథాన్ని ద్వితీయోపదేశ కాండమును ఈ గ్రంథాన్ని ఎవరు వివరిస్తూ రాస్తున్నారు? మోషే గారు రాస్తున్నారు. మోషే గారి కాలంలో అనగా 4వ అధ్యాయం 20వ వచనం ద్వితీయోపదేశ కాండంలో ఐగుప్తు దేశాన్ని మోషే గారు దేనితో పోల్చి దేవుని ప్రేరణ చేత రాస్తున్నటువంటి మాట ఇది. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఎక్కడి నుండి బయట తీశాడు? ఐగుప్తు దేశంలో నుండి. ఆ ఐగుప్తు దేశాన్ని దేంతో పోల్చాడు? ఒక ఇనుప కొలిమట. ఇనుప కొలిమి అని అంటే తీవ్రమైన వేడి అండి. అది తీవ్రమైన వేడి, కఠినమైనటువంటి వేడి. అది ఆ ఇనుప కొలిమి ఎలా ఉంటుందో ఒకసారి మీకు కనబడుతూ ఉండొచ్చు స్క్రీన్ మీద. అది చాలా చిన్న ఇనుప కొలిమి. ఇంతేనా అని మీరు అనుకోకండి. నిజానికి భారీ ఎత్తున మరి రా మెటీరియల్గా ముడి పదార్థముగా ఉన్న ఇనుమును కరిగించాలంటే ఆ ఇనుప కొలిములు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం చదువుకున్నాం. దీన్ని దాటుకొని మనం రాజులు మొదటి గ్రంథంలోనికి వద్దాం. రాజులు మొదటి గ్రంథం. దిస్ ఇస్ ఎ బైబిల్ స్టడీ, రీసెర్చ్. ఏదో ప్రసంగం ఇచ్చి సభల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చేసి వెళ్ళిపోయేది కాదు. ఇది ప్రత్యేకంగా ప్రతి బుధవారం మనం బైబిల్ స్టడీ చేస్తున్నామని నాకు తెలుసు. బైబిల్ స్టడీ అంటే ఎవరంతకో తీసుకొని బైబిల్ ఓపెన్ చేసి చదువుకొని వెళ్ళిపోవడం కాదు. ఇది వచ్చిన రీసెర్చ్ చేస్తున్నాం. దీని ద్వారా మనకు అంతిమంగా తెలిసేది ఏంటో దాన్ని మనము అన్వేషించి తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి అంతం వరకు చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. ముగింపు వరకు జాగ్రత్తగా వినాలి. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. తెర మీద మీకు ఆ చిన్ని ఇనుప కొలిమి ఎలా ఉంటుందో చూపించబడుతుంది. చూసింటే ఇంతటితో దాన్ని ముగించుకొని తిరిగి మీరు నా వైపు చూడగలిగితే రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 51వ వచనం. యెరూషలేము యొక్క నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత, యెరూషలేం మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత రాజైన సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఆ యెరూషలేం మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సందర్భం అది. ఆ సందర్భంలో సొలొమోను గారు మాట్లాడిన ఒక మాట ఇది. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు అని సొలొమోను గారు కూడా ఏ పదాన్ని ఉపయోగిస్తున్నాడు? ఐగుప్తు దేశం అంటే అదొక ఇనుప కొలిమి. ఈ పదాన్ని ఒకప్పుడు ఎవరు వాడారు? దైవజనుడైన ప్రవక్త అయిన మోషే గారు వాడారు. అంటే ఇక్కడ రాజులు మొదటి గ్రంథంలో సొలొమోను గారు మాట్లాడుతున్నారంటే మోషే గారు పలికిన మాటను ఆ తర్వాత వచ్చిన తరాలు, ఆ తండ్రులు, ఆ పితరులు వారి పిల్లలకు చెబుతూ వస్తూ ఉండాలి. ఏమని చెబుతూ వస్తూ ఉండాలి? ఇదిగో మనం ఒకనాడు ఐగుప్తు దేశంలో ఉన్నాం. ఈ ఐగుప్తు దేశం ఏంటంటే అదొక ఇనుప కొలిమి. ఆ ఇనుప కొలిమిలో నుండి దేవుడు, మనం ఎలా కీర్తనలో కూడా చదువుకున్నాంగా, కీర్తన 44లో దేవుడు మనల్ని నాటాడు ఈ స్థలంలో అని వారి పితరులు తర్వాత వస్తున్న తరానికి చెప్పుకుంటూ వచ్చారట. ఏమని? మనమంతా ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నాం. ఈ ఐగుప్తు దేశం ఎలాంటిదంటే అదొక పెద్ద ఇనుప కొలిమి. ఆ ఇనుప కొలిమిలో ఉన్న మనలను బయటికి తీశాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని దాటించి ఇదిగో ఈ వాగ్దాన దేశంలో మనల్ని నాటాడు అన్న విషయం వారి పితరులు పిల్లలకు చెప్పుకుంటూ వచ్చారట. అదే సందర్భం మనం చూసాం.
కీర్తన 44లో ఏమని రాయబడింది? మొదటి 2 వచనాలలో, దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు వివరించిరి అని అంటే అర్థం ఏంటి? ప్రతి పితరుడు ఆయా తరాలలో కన్నుమూసేలోపు ఖచ్చితంగా ఎవరికి ఒకరికి, అంటే ఇశ్రాయేలీయులు ఎన్నో మార్లు దేవునికి తిరుగుబాటు చేసినప్పటికీ ఆయా ప్రవక్తల ద్వారా, కొందరు భక్తుల ద్వారా ఈ సమాచారం అయితే ప్రతి తరానికి అందుచూ వస్తున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి సమాచారం? ఐగుప్తు దేశం అంటే అది ఒక ఇనుప కొలిమి. ఆ ఇనుప కొలిమిలో మనమున్నాం. ఆ మనలను దేవుడు గద్దరెక్కల మీద ఎత్తుకొని వచ్చి వాగ్దాన దేశంలో నాటాడన్న విషయం పిల్లలకు చెప్పుకుంటూ వచ్చారు. మోషే గారు కన్నుమూసే ముందు ఆయన ద్వితీయోపదేశ కాండంలో అదే చెప్పారు. సొలొమోను గారు యెరూషలేం మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు అదే మాట చెబుతున్నాడు, దేవా నీవే మమ్మల్ని రక్షించావు. ఎందులో నుండి? ఆ వేడిమి గల ఆ శ్రమలను అనుభవిస్తున్న ఆ ఇనుప కొలిమిలో నుండి. ఐగుప్తు దేశము అంటే మా దృష్టిలో అది ఇనుప కొలిమి నాయన అని చెప్తున్నారు అక్కడ. ఎన్ని తరాలు చూసాం? మోషే గారు ఉపయోగించిన పదం అదే, సొలొమోను గారు ఉపయోగించిన పదం అదే. ఇంకా కొంచెం దాటుకొని ఒకసారి ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి ఇర్మియా గారు మాట్లాడుతున్న సందర్భం అది. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున ఇర్మియా గారు మాట్లాడుతున్నారు అని అంటే ఈ గ్రంథం రాస్తూ మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ ప్రస్తావన తీసుకుని వచ్చి ఇర్మియా గారు ద్వారా మాట్లాడిస్తున్నది ఎవరంటే దేవుడే. దేవుడు మాట్లాడుతూ, ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని. ఐగుప్తు దేశాన్ని ఇర్మియా గ్రంథంలో కూడా ఏమని రాయబడింది అక్కడ మనకు? ఇనుప కొలిమి, ఇనుప కొలిమి, ఇనుప కొలిమి అని రాయబడింది అక్కడ. ఇప్పుడు చూద్దాం. పార్ట్ 1A అండ్ పార్ట్ 1B అని మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. 1Aలో ఏం తెలుసుకున్నాం మనం? ఇశ్రాయేలీయులను దేవుడు చెట్లతో పోల్చాడని. వారు నివసించిన ఐగుప్తు దేశాన్ని దేంతో పోల్చాడు దేవుడు? ఒక ఇనుప కొలిమితో పోల్చాడు. అంటే ఇశ్రాయేలును ఫరో అన్న ఐగుప్తు రాజు కష్టపెడుతున్న ఆ సందర్భాన్ని, ఆ కష్టాలను, ఆ వెట్టి చాకిరీని, వారు అనుభవిస్తున్నటువంటి ఆ బాధ, తీవ్రమైన వేదన, వీటన్నిటినీ దీనితో పోల్చాడు అని అంటే ఒక ఇనుప కొలిమితో పోల్చాడు. ఆ శ్రమలు, ఇబ్బందులలో ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. దేవా మమ్మల్ని రక్షించవా ప్లీజ్ అని అడిగారు. చూద్దామా? వచ్చే నిర్గమకాండము 2వ అధ్యాయం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. 23 నుంచి 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకుని వారి మీద కటాక్షం ఉంచి వారిని ఎందులో నుంచి బయటికి తీస్తున్నాడు? ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీస్తున్నాడు. ఇప్పుడు కొద్దిసేపు ఇంతవరకు విన్న వివరణను బట్టి ఐగుప్తు దేశాన్ని మనము ఏ పర్యాయ పదంతో మాట్లాడుకోవచ్చు? ఇనుప కొలిమిగా ఉన్న ఆ ఐగుప్తు దేశం. ఇనుప కొలిమిలో నుండి, ఆ భయంకరమైన తీవ్రమైన వేడిమి గల ఆ ఇనుప కొలిమిలో నుండి ఎవరిని బయటికి తీస్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలీయులను బయటికి తీస్తున్నాడు. ఇశ్రాయేలీయులను బయటికి తీస్తున్నాడు. ఈ ఇనుప కొలిమిలో ఉండగా ఎవరి కటాక్షము వారి మీదికి వచ్చింది? ఆ దేవుని కరుణ, ఆ దేవుని కటాక్షం, ఆ దేవుని కృప వారి మీదికి వచ్చి ఆ ఇనుప కొలిమిలో నుండి వారిని బయటికి తీస్తున్నాడు. పదే పదిగా ఇది రిపీట్ చేస్తున్నాను, దీనికి ఒక కారణం ఉంది. వారు ఆ ఇనుప కొలిమిలో ఉండగా వారు దేవునికి ఏం చేశారట? మొరపెట్టారట. 23వ వచనం, ఇశ్రాయేలు 2వ అధ్యాయం 23 నిర్గమకాండం. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుడు విన్నాడు. ప్రభువా నీవే కదా మా తండ్రివి, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వలె మేము విన్నాం కదా, నీవు మమ్మల్ని విడిపిస్తావని చెప్పావుగా, మా బాధను ఆలకించి ఒకసారి మా వైపు దృష్టించి నాయన
మమ్మల్ని విడిపించవా అనగా దేవుని కటాక్షము వారి మీదికి వచ్చింది. వారి మీదికి వచ్చి మోషే గారిని పంపించి ఆ తీవ్రమైన వేడిమి గల ఆ ఇనుప కొలిమిలో నుండి దేనిని బయటికి తీస్తున్నాడు? ఇప్పుడు మండుచున్న ఆ పొదను గమనిస్తే ఆ మంటలు దేనిని సూచిస్తున్నాయి? మంట, వేడి, అగ్ని ఇప్పుడు దేనిని సూచిస్తుంది? ఐగుప్తు దేశాన్ని. కాలిపోకుండా పచ్చగానే ఉన్నటువంటి ఆ పొద దేనిని సూచిస్తుంది? ఆదికాండం 47:27 ప్రకారంగా ఆ గోషేను దేశంలో ఈ ఇశ్రాయేలీయులు ఎలా పెరిగిపోయారట? ఇన్యూమరస్గా పెరిగారు. చూసామా అన్నమాట. They acquired property there and were fruitful and increased greatly in number. విస్తారంగా జన వృద్ధి జరిగిందట. అక్కడ విస్తారమైన జన వృద్ధి జరిగింది. ఈ తీవ్రమైన వేడిమి గల ఈ ఇనుప కొలిమిలో నుండి ఈ జనాలను బయటికి తీస్తున్నాడు. ఏ జనాలను? ఆ 12 మంది గోత్ర కర్తలకు జననమైన ఈ సంతానాన్ని దేవుడు బయటికి తీస్తున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే మండుతోంది పొద, కానీ పొద కాలిపోలేదు. ఈ పొద కాలిపోకుండా పచ్చగా ఉండడానికి గల కారణం, అది అలానే పచ్చగా ఉండడానికి గల కారణం మనకు ఒక అద్భుతమైన ఒక వచనం కనబడుతుంది. చూద్దాం. అది ద్వితీయోపదేశ కాండంలో మన కొరకు దేవుడు రాయించిన, భద్రపరిచిన ఒక మంచి మాట. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 33. పొద మండుతోంది కానీ అది కాలిపోవట్లేదు, పచ్చగానే ఉంది, ఇంకా బ్రతికే ఉంది. అది దానికి గల కారణం ద్వితీయోపదేశ కాండం 33:16 వచనాన్ని చూడండి. 16వ వచనం, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన దేవుడు అతని భూమిని దీవించును అని చెప్పి దాని 2వ భాగంలో ఒక మంచి మాట అందజేస్తున్నాడు మనకు. పొదలో నుండిన వాని కటాక్షము అన్నది చూసారా? పొదలో నుండిన వాని కటాక్షము, పొదలో నుండిన వాని కటాక్షం. ద్వితీయోపదేశ కాండం 33:16, పొదలో నుండిన వాని కటాక్షము. ఏంటా పొదలో నుండిన వాని కటాక్షం? పొదలో ఎవరున్నారు? మనము నీ కటాక్షము నాకు చూపించు అని అడిగితే మనం ఎవరిని అడగాలి? దేవదూతలను అడుగుతామా? మనుషులను అడుగుతామా? ఎవరిని అడుగుతాం? అడిగితే దేవుణ్ణి అడగాలి. పొదలో నుండిన వాని కటాక్షం అంటున్నాడు చూసారా? అందుకే ఈరోజు ఈ బైబిల్ స్టడీ రీసెర్చ్లో ఆ పొదను మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మీకు గుర్తుంటే మొదటి భాగంలో ఆ పచ్చని పొద, 2వ భాగం మండుచున్న అగ్ని, 3 ఆ పొద నుండి వినబడుతున్న స్వరం. ఆ పొద నుండి వినబడుతున్న స్వరం ఏమి చూపిస్తుందట? ద్వితీయోపదేశకాండం 33:16 ప్రకారంగా కటాక్షము చూపిస్తున్నాడట. కటాక్షము చూపిస్తే మనుషులా, లేకపోతే దేవదూతలా, లేకపోతే దేవుడా? మానవులేడల కటాక్షము చూపించేది ఆ మహాదేవుడే గనుక ఆ పొదలో నుండి వినబడిన ఆ స్వరం కటాక్షము చూపిస్తుందట. ఆ కటాక్షము ఉన్నందుకే, ఆ కటాక్షము, ఆ కరుణ, కృప, జాలి, దయ మెండుగా ఉన్నందుకే ఆ ఐగుప్తు రాజైన ఫరో ఆ ఇనుప కొలిమిలో ఇశ్రాయేలీయులను అంత వెట్టి చాకరీ చేపిస్తున్న వారు చనిపోకుండా భద్రముగా దేవుని చేత కాపాడబడ్డారు. ఎగ్జాంపుల్, మగబిడ్డలందరినీ అంతమొందించండి, హతమార్చండి అని ఆజ్ఞ బయలుదేరినప్పుడు దేవుడు ఆనాడు మగబిడ్డల్ని కాపాడలేదా? ఆ మంత్రసానులు చాలా తెలివిగా ప్రవర్తించి మగబిడ్డల్ని బ్రతికించలేదా? దేవునికి భయపడి. దేవుని కరుణ, దేవుని కృప, దేవుని కటాక్షం ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండగా ఉన్నందుకే కదా ఇశ్రాయేలీయులు బ్రతికారు ఆ రోజు. అంటే ఐగుప్తు అను ఆ ఇనుప కొలిమిలో వారు అంత వేదన పడుచున్నా కూడా ఆ వేదనలో వారు అంతమొందక దేవుడు, ఆ వేదనలో వారు నశించిపోకుండా దేవుడు వారి మీద ఏం చూపించాడు? పొదలో నుండిన వాని కటాక్షం అని ఇప్పుడు చదువుకున్నాం చూసారా? 33:16 ప్రకారంగా ద్వితీయోపదేశకాండం. ఆ ఇశ్రాయేలీయులకు దేవుడు వారు అంత కఠినమైన సమస్యలు ఎదుర్కొంటున్నా, అన్ని శ్రమలు అనుభవిస్తున్నా ఆయన కటాక్షం మాత్రం దూరం అవ్వలేదట. దూరం అవ్వలేదు. ఆల్రైట్.
ఇదంతా ఆలోచిస్తే మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఇదిగో పొదలో దాగిన రహస్యం అని ఈ సందేశానికి మనము ఒక చిన్ని టైటిల్ పెట్టుకున్నాంగా. ఏంటి పొద? ఈ పొద ఏంటో కాదు, ఇశ్రాయేలీయుల జనాంగం. ఆ మండుచున్న వేడిమిగల అగ్ని ఎవరో కాదు, ఇనుప కొలిమిగా పోల్చబడిన ఐగుప్తు దేశం. అందులో వినబడిన స్వరం కటాక్షము చూపించువాని స్వరం. ఆ కటాక్షము చూపించువాని స్వరం. ఆల్రైట్, ఇప్పుడు ఆ స్వరం ఎవరో కాదు, కటాక్షం చూపించువాడు అన్నది 1C అనుకోండి. పార్ట్ 1A, 1B, 1C. ఇదంతా పార్ట్ 1 కంప్లీట్ చేసుకుంటే ఈ సందేశానికి సంబంధించి, ఈ స్టడీకి సంబంధించి రెండవ భాగంలోనూ మనం ప్రవేశిస్తున్నాం. పార్ట్ 2. ఈ రెండవ భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. పార్ట్ 1లో మనం ఎన్ని ఉపభాగాలుగా డివైడ్ చేసుకున్నాం? 1A, 1B అండ్ 1C. ఇప్పుడు పార్ట్ 2. ఈ పార్ట్ 2లో మనకు బాగా తెలిసిన ఒక సందర్భం ఇది. ఎన్నో మార్లు మనం చదివింటాం దీన్ని, ఎన్నో మార్లు మనం చదివింటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి 5వ వచనం వరకు చూద్దాం. మొదటి నుంచి 5వ వచనం వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండల్లోనిది త్రాగిరి అని. ఆ బండ క్రీస్తే అని ఈ సందర్భం మనకు, ఆ బండ క్రీస్తే అని చూపిస్తుంది ఈ సందర్భం మనకు. ఆల్ రైట్, లుక్ అట్ మీ ఎవ్రీబడి. మీరు ఇప్పుడు బైబిల్ చూస్తుంటారని నాకు తెలుసు. కొద్దిసేపు నన్ను చూడండి. ఏం చెప్తున్నానంటే, వీరు ఎర్ర సముద్రాన్ని దాటుకొని వెళ్తున్నప్పుడు దాహమైనప్పుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు, ఆ బండ క్రీస్తే అని చెప్పాడు ఇక్కడ పౌలు గారు. కానీ ఆ బండ క్రీస్తే అని చెప్పే ముందు ఇంకొక లైన్ యూజ్ చేశాడు అక్కడ పౌలు గారు. ఇంకొక సందర్భాన్ని యూజ్ చేశాడు అక్కడ 4వ వచనంలో. ఇప్పుడు మీరు బైబిల్ చూడండి, ఏమని రాస్తుంటుందంటే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఆల్ రైట్, అంతవరకు బాగుంది. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. తమ్మును వెంబడించిన అన్నది చూసారా? తమ్మును వెంబడించిన అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడ పోతుంది ఈ ప్రభావం. తమ్మును వెంబడించిన అని అంటే అర్థం ఏంటి? ఒకరిని వెంబడించాలి అని అంటే ఎక్కడో ప్రారంభమై ఉండాలి, ఎక్కడో బిగినింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తిని వెంబడిస్తున్నాను అనుకోండి రోడ్లో. నేను ఎట్లా పోతుంటే, మనమే ఎన్నోసార్లు కొన్ని సందర్భాల్లో రూట్ తెలియకపోతే మనం కారులోనో 2 వీలర్లోనో వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి, సరే ఇక్కడ చాలా గల్లీలు, చాలా వీధులు అన్నీ ఎక్కువ ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మెయిన్ రోడ్ వచ్చేంత వరకు నేను ముందెళ్తుంటాను, మీరు నన్ను వెంబడించండి వెనకాల అని వాళ్ళ ఇంటి వద్ద నుండి మనల్ని ఆ మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్తారు. ఎక్కడ ప్రారంభమవుతుందో ఆ మెయిన్ రోడ్ వచ్చేంత వరకు అలా చూపించుకుంటూ వెళ్ళిపోతారు. అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీశాను. వాస్తవానికి ఐగుప్తు దేశంలో నివసిస్తున్న ఇశ్రాయేలీయులను నీవు బయటికి తీసుకురా అని మోషే గారికి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వింటున్నారు, మిస్ అవ్వకండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉంటే వీరిని బయటకు తీసుకురమ్మని మొట్టమొదటి డిస్కషన్, మొట్టమొదటి సంభాషణ ఎక్కడ ప్రారంభమైందంటారు? మిద్యాను అరణ్యములో మోషే గారు తన మందను కాయచుండగా ఆ పొదలో నేనున్నాను, నీ వెంట నువ్వు వెళ్ళు, ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజలను విడిపించుకొని తీసుకురా. అక్కడ ప్రారంభమైంది వెంబడించటం. నేనున్నాను నీ వెంట.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇన్నాళ్ళు మనం ఆ బండ క్రీస్తే అని చదువుకున్నాము. కోర్స్ అది మంచిదే, కానీ దానికంటే ముందు ఒక చిన్న సందర్భం మనం ఆలోచించకుండా, ఒకవేళ ఆలోచించుంటే మంచిది, ఒకవేళ ఆలోచించకపోయి ఉంటే ఈ ఒక్క ఆ లైన్, ఆ పదాల భావం మీద ఒకసారి ఫోకస్ చేయండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైనది. తమ్మును వెంబడించిన చూసారా, తమ్మును వెంబడించిన అంటే ఇదిగో ఐగుప్తు దేశంలో నా పిల్లలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం అక్కడ వేదన అనుభవిస్తున్నారు. వారు నేను వాగ్దానం చేసినటువంటి పుత్రులు వారిని విడిపించాలని నేను దిగి వచ్చాను అని ఈ చర్చ మొదట ఎక్కడ ప్రారంభమైంది? పొదలో ప్రారంభమైంది. అంటే విని అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది, కానీ అక్కడ యెహోవా దూత అనే నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మనకు కనబడుతున్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఆత్మ సంబంధిగా ఎవరు దిగి వచ్చినట్లు కనబడుతోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4 ప్రకారంగా ఆ బండ క్రీస్తే. కానీ ఈ బండ క్రీస్తే అయితే ఆ బండ ఎప్పటి నుంచి వెంబడించిందరా? తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన, తమ్ముడు వెంబడించిన అంటే మోషే గారు ఇశ్రాయేలును నడిపిస్తుండగా అక్కడ ఎవరు ఆత్మ సంబంధిగా వారితో ఉన్నారు అని అర్థమవుతుంది ఈ వచనాలను బట్టి. మన రక్షకుడైన యేసు ప్రభు. అలా చెప్పగలం. ఆత్మ సంబంధిగా యేసు ప్రభు ఏనాటి నుండో ప్రజలను ఇనుప కొలిమిలో నుండి తీయాలని ఆయన చేసిన ప్రయత్నం అది. దానికి సాదృశ్యముగా, దానికి ఛాయగా, ఒక నీడల ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్న సందర్భాన్ని చూపించాడు అక్కడ. ఆత్మ సంబంధిగా యేసు ప్రభు ఎన్నో మార్లు సువార్త ప్రకటించాడు పాత నిబంధన కాలంలో. చూద్దామా? ఆత్మస్వరూపిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆలోచించండి ఒకసారి. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10లో మనం చదువుకున్న ఆ బండ క్రీస్తేనందు చూసారా? వారికి దాహమైనప్పుడు ఆ ఒక్క సందర్భంలోనే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఇంక కనపడలేదు అని అనుకోకుండా, ఇదిగో మనకు అర్థమవుతుంది ఒక సందర్భం ఇక్కడ. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన, తమ్మును వెంబడించిన అన్నది చూసారా? అంటే ఇశ్రాయేలీలు అరణ్యంలో, ఎర్ర సముద్రాన్ని దాటుకుని అరణ్యంలో పోతూ ఉండగా వారి మధ్యలో ఆత్మ సంబంధిగా ఎవరున్నారని ఈ వచనాలను బట్టి అర్థమవుతుంది. యేసు ప్రభు ఉన్నట్లు అర్థమవుతుంది మనకు. ఆ బండ క్రీస్తే. పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఆత్మరూపిగా మీ మధ్య ఉన్నాడు, అయితే ఇప్పుడు శరీరధారిగా మీ మధ్యలోనికి వచ్చాడు. పాత నిబంధన కాలంలో ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు మనం వింటున్నది పార్ట్ 1 కాదు, ఇప్పుడు పార్ట్ 2లో ఉన్నాం. ఈ సందేశానికి సంబంధించి, ఈ రీసెర్చ్ సంబంధించి. ఒకనాడు ఐగుప్తు దేశము అదొక ఇనుప కొలిమి. అందులో ఉన్న ఇశ్రాయేలీయులు బానిసలు, దాసత్వం అనుభవిస్తున్నారు, బానిస బ్రతుకు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం భూలోక ప్రజలందరూ దేనికి దాసులై ఒక ఇనుప కొలిమిలోనికి వెళ్ళిపోతున్నారో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త దేనికి దాసులై ఏ ఇనుప కొలిమిలోకి వెళ్ళిపోతున్నారో చూద్దామా ఒకసారి మనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే ఈ పాపము చేయు వారందరికీ
పాపము చేయు వారందరికీ దేవుడు నిర్ణయించిన స్థలం ఏంటి? నిత్యాగ్ని, నిత్య నరకం. చూద్దాం ఆ మాట ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటే అర్థం ఏంటి? ఒకనాడు ఐగుప్తు దేశం ఒక ఇనుప కొలిమైతే ఆ ఇనుప కొలిమిలో ఉన్న ఈ ఇశ్రాయేలీయులను, ఈ పొదను దేవుడు గదరెక్కల మీద మోసుకొని వచ్చి ఈ కనాను దేశమైన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నాటాడు. వారి మధ్యలోనికి మోషే గారిని పంపించినట్లుగా ఇదిగో ప్రతి మనిషి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారనంటే ఈ పాపము చేయు ఈ మనుషుల మధ్యలోనికి ఎవరొచ్చారు? కృపామయుడు వచ్చాడు. కటాక్షము చూపించు దేవుడు వచ్చాడు. కరుణ చూపే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అనగా లోకరక్షకుడైన యేసు ప్రభువు వచ్చి ఏ కొలిమిలో నుండి మనల్ని బయటికి లాగుతున్నాడు? ఇప్పుడు నరకాగ్ని, నిత్యాగ్ని, మండుచున్న తీవ్రమైన వేడిమిగల ఆ నిత్యాగ్నిలో నుండి యేసు ప్రభు అనే మన రక్షకుడు బయటికి తీస్తున్నాడు. పొదలో దాగిన రహస్యం అంటే ఏదో కాదు. ఒకనాడు ఆ మండుచున్న వేడిమిగల ఆ ప్రదేశమే ఐగుప్తు దేశం. ఆ పొదనే ఇశ్రాయేలు జనాంగం. వారు నివసించిన భూభాగం జనసాంద్రతతో నిండిపోయింది. ఇప్పుడు భూలోకం మన పరిస్థితి 750 కోట్లకు పైగా ప్రజలు భూమండలం మీద నివసిస్తూ ఆనాటితో పోలిస్తే ఈనాడు జనసాంద్రత ఎక్కువగా ఉంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువైపోయింది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్లో నివసిస్తున్న ప్రజల సంఖ్య. పీపుల్ లివింగ్ ఇన్ 1 స్క్వేర్ కిలోమీటర్. ఇప్పుడు ఎక్కువ ఉందంటారా? అప్పట్లో ఎక్కువ ఉందంటారా? ఇప్పుడే ఎక్కువ ఉంది. ఈ భూమండలం అంతా మానవులతో అలా నిండుకొని పోయి ఉంటే ఈ మానవులు నశించిపోకుండా ఉండటానికి, ఆ అగ్నిలో పడకుండా ఉండటానికి ఇదిగో యేసు ప్రభువే లోకరక్షకుడుగా వచ్చి ఆయన ఈ నిత్యము మండే ఆ నిత్యాగ్ని, ఆ పాతాళ లోకం లేదా నిత్య నరకం అన్న తీవ్రమైన ఆ అగ్నిగుండముల నుండి అలా బయటికి తీయడానికే ఆ కృపామయుడు మన ఎడల కటాక్షము చూపించి బయటికి తీసుకొచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథం కంటే ముందున్నటువంటి పత్రిక యూదా పత్రిక, భక్తుడైన యూదా గారు వ్రాసిన ఒక మంచి మాట చూద్దాం. 23వ వచనం. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 23వ వచనం చూద్దాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడు. ఏంటి అగ్ని? ఇంతవరకు మనం చదువుకున్న ఆ ఇనుప కొలిమి. ఆలోచించండి. ఫరో పెట్టిన ఆ బానిసత్వమే, ఫరో పెట్టిన ఆ శ్రమలే, ఫరో పెట్టినటువంటి ఆ వెట్టి చాకరే అదొక ఇనుప కొలిమిలా కనబడుతుంటే సాతానుడు ఈరోజు మనల్ని నిత్యాగ్నిలోనికి తీసుకుపోతున్నాడంటే, ఆ మండుచున్న అగ్నిలోనికి తీసుకెళ్ళిపోతున్నాడంటే అది ఇనుప కొలిమంటారా? ఆ ఇనుప కొలిములు కొన్ని వేలు లక్షల కోట్ల ఇనుప కొలిములు చేస్తే వేడి ఉంటుంది. అంత వేడి అనుకుందామా? అందుకే ధనవంతుడు భూమి మీద నిద్రించిన తర్వాత ఆ స్థలం ఎలా ఉందని మాట్లాడుతున్నాడు. అదొక వేదన, అదొక యాతనకరమైనటువంటి స్థలం. చూద్దాం ఆ స్థలం, దాని గురించి మాట్లాడుతున్నాడు ధనవంతుడు. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16 24వ వచనంలో తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను. ఈ ధనవంతుడు ఎక్కడికి పోయి పడ్డాడు? ఇప్పుడు ఒక ఇనుప కొలిమిలో వేయబడ్డాడు. ఏంటి ఆ ఇనుప కొలిమి? ఈ ఇశ్రాయేలీయులన్నా కనీసం ఐగుప్తు దేశమను ఆ ఇనుప కొలిమిలో నుండి బయటికి రాగలిగారు. కానీ ఈ ధనవంతుడు మాత్రం నిత్యాగ్ని అన్న ఆ ఇనుప కొలిమిలో నుండి రాలేడు, ఇంకెప్పటికి రాలేడు. ఎవరెవరు వెళ్ళిపోతారో చూద్దామా? నిత్యాగ్ని, నిత్య నరకం అన్నది ఇందులోనికి ఎవరెవరు అలా రాలిపోతారో, అలా పడిపోతారో ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5
13-14 వచనాలు చూద్దాం. 13-14 యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13-14. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపెట్టబడిపోవచ్చున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. ఎవరెవరు పోతారట? గనులు వెళ్ళిపోతారు ఆ నిత్యాగ్నిలోనికి, సామాన్యులు వెళ్ళిపోతారు నిత్య నరకంలోనికి, ఘోష చేయువారు వెళ్ళిపోతారు నిత్య నరకంలోనికి, హర్షించువారును వెళ్ళిపోతారు నిత్య నరకంలోనికి యేసు ప్రభువును వెంబడించకపోతే. అలా వెళ్ళిపోయి పడిపోతే దాన్ని ఏమంటారు? నిత్యము మండే అదొక భయంకరమైన ఇనుప కొలిమది. ఆ ఇనుప కొలిమిలోనికి పడిపోకుండా ఉండటానికే ఇదిగో యేసు ప్రభు వచ్చాడు. ఆ ప్రభుతో కలిసి ఉంటే ఇదిగో ఆయన ఆ మండుచున్న తీవ్రమైన వేడిని మిగల ఆ స్థలంలో నుండి నిన్ను పచ్చగానే ఉంచి బయటికి తీసుకొస్తాడు. ప్రస్తుతం పాపానికి దాసులుగా నివసిస్తున్న ఈ బ్రతుకులో ప్రభువును వెంబడించు. అందుకే దానికి సూచనప్రాయంగా మనం ఇంకొక సందర్భం మనకు బాగా తెలిసినదే. దానియేలు గ్రంథంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలు అన్న ఆ భక్తులు ఒక తీవ్రమైన వేడిమి గల అగ్నిగుండంలోకి పడిపోతే లోకం అనుకుంది ఈ అగ్నిగుండంలో వీరిని పడేస్తే వీరెప్పటికీ బయటికి రాలేరు, అక్కడే చచ్చిపోతారు అనుకుంది లోకం. సాతానుడు అనుకున్నాడు ఆ అగ్నిగుండాన్ని చూపిస్తే వీరు భయపడి నాకు దాసోహం అవుతారేమో అని సాతానుడు వారిని అగ్నిగుండంలో వేసినప్పటికీ ఆ అగ్నిగుండంలో నుండి దేవుడు ఇదిగో ఆ షద్రక్ మెషక్ అబేద్నెగోలు అన్న వారిని దేవుడు రక్షించలేదా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ ఇంట్లోనే ఉంటే తర్వాత అయినా చదువుకోండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం. అంటే వారు ఆ అగ్నిగుండంలో ఉండగా దేవుడు వారిని రక్షించలేదా? వారిని కాపాడలేదా? ఆలోచించండి ఒకసారి. అందుకే చెప్పాను, ఈరోజు ఈ సందర్భాన్ని మనం ప్రారంభించుకునేటప్పుడు మన తలంపులకు దేవుని తలంపులకు చాలా తేడా. ఎన్నో మారులు అనేక మందికి ప్రత్యక్షంగా తన దూతలను పంపించి వారి ద్వారా వారితో మాట్లాడితే, కానీ మోషే గారి సందర్భంలో మాత్రమే ఆదికాండం నుండి ప్రకటన వరకు ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి పోలిక, ఈ విధమైన ప్రస్తావన మనకు కనపడదు. ఏంటి ఈ విధమైన ప్రస్తావన అంటే, ఒక మండుచున్న పొదలో నుండి స్వరం రావటం, ఈ మండుచున్న పొదలో నుండి మాట్లాడటం, మీకు ఇంకా ప్రాణం ఉండగానే, మీకు ఇంకా జీవం ఉండగానే ఇదిగో ఈ ఇనుప కొలిమిలోనికి నేను మోషేని పంపుతున్నాను. మోషే చెప్పిన మాట మీరు విని ఆ మోషేని వెంబడించండి అని మోషే గారిని ఆ దాసగృహమైన ఐగుప్తు దేశంలోనికి పంపించినట్లుగా ఈ భూమండలంలోనికి లోకరక్షకుడుగా యేసు ప్రభువును పంపించి మీరు నిత్యాగ్ని లేదా నిత్య నరకమును ఆ అపవాదికిని వాని దూతలను ఏర్పాటు చేసిన ఆ నిత్యాగ్నిలో నుండి బయటికి తీసుకురావడానికే ఇది లోకరక్షకుడిగా నా ప్రియకుమారుడిని లోకానికి పంపించాను. మీరు ఆయనను వెంబడించండి. మీరు ఆయన వెంబడిస్తే ఇదిగో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ వలన ఒకవేళ మనం భక్తులమైనప్పటికీ, ప్రభువును వెంబడిస్తున్న వారమైనప్పటికీ ఒకవేళ ప్రాణాలు కోల్పోతే, ఇక్కడి నుండి మనం ప్రాణాలు కోల్పోయినా మన ఆత్మ నిత్య జీవాన్ని పొందుకొని ప్రభువుతో శాశ్వత కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఇది ఒకవేళ వినకపోతే ఆ ఇనుప కొలిమిలో వారే పడి చచ్చిపోతారు. ఎలా జరిగింది? ఫరో చివరిసారిగా తన సైన్యాన్ని వేసుకొని ఇశ్రాయేలును అంతమొందించడానికి ఎర్ర సముద్రం వైపు రథాలను సిద్ధపరచుకొని బయలుదేరి చివరికి తన సైన్యాన్ని అంతా ఆ సముద్రం పొంగి తిరిగి వారి మీద ప్రవహించినప్పుడు ఆ సైన్యం అంతా నీళ్ళల్లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. అలా ఆలోచిస్తే అపవాదికిని వాని దూతలకును ఓటమి తప్పదు. ఐగుప్తు రాజుకును అతని సైన్యానికి ఎలాగైతే ఓటమి తప్పలేదో దేవునితో పెట్టుకుంటే, అలానే ఈరోజు ప్రభువును వెంబడిస్తున్న మనం తాత్కాలికంగా భూమి మీద ఒకవేళ శ్రమలు అనుభవిస్తున్నామేమో, కానీ ఈ శ్రమల కుంపటిలో కూడా దేవునికి మొరపెట్టి ఆయనతో కలిసి జీవిస్తే, మోషే గారి మాట విని ఇశ్రాయేలీయులు ఎలాగైతే బయలుదేరి సముద్రాన్ని దాటుకున్నారో, ఈరోజు ఆ భయంకరమైన పాతాళమును అగాధములో నుండి మనం బయటపడాలి. నిత్యాగ్నిలో నుండి బయటపడాలి. పొదలో దాగిన రహస్యం అంటే ఏంటో కాదు,
ఇదిగో ఆ పొదలో వినబడిన స్వరం ఈరోజు మనతో మాట్లాడుతోంది. ఆనాడు ఆ పొదలో ఉన్నవాని కటాక్షం మనం చూసారా, ద్వితీయోపదేశకాండం 33:16లో. ఆ కటాక్షం ఈరోజు మనల్ని కూడా పిలుస్తుంది. నా కటాక్షము నీకు ఉండగానే, నీ నాసికారంధ్రములలో నీకు ఇంకా నేను ఇచ్చిన శ్వాస ఉండగానే తెలుసుకో నన్ను వెంబడించాలని. ఈ భూమండలమే పాపముతో జీవిస్తే మనము ఎప్పుడూ ఇనుప కొలిమిలో, నిత్యాగ్ని అన్న ఇనుప కొలిమిలో ఉండిపోతాం. అలా కాకుండా మనుషులను దేనితో పోల్చాడు? చెట్లతో, ఒక పొదతో. మనం ఇంకా పచ్చగా ఉండగానే, మనకింకా శ్వాస ఉండగానే ఇదిగో ప్రభువుని తెలుసుకో, ప్రభుతో నాడు. ఒకవేళ ఆయన తెలుసుకొని జీవిస్తూ ఉంటే ఆయనను వెంబడించుటలో విసుకక, అలయక, సొమసిల్లక ఎల్లప్పుడూ నడుచుకుంటూ వెళ్ళు. ఇలా ఆలోచిస్తే ఇన్నాళ్ళు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆ బండ క్రీస్తే అని ఆ బండకు మాత్రమే వర్తింపజేశాం. కానీ ఏ రోజైనా మనం ఆలోచించామా? పొదలో నుండిన వాని కటాక్షము అన్న పదం తమ్మును వెంబడించిన అని కనబడుతుంది. చూసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10లో వెంబడించడం ఎప్పుడు ప్రారంభమైంది? మోషే గారు గొర్రెలను మేపుచుండగా ఆ అరణ్యంలో పొదలో వినబడిన ఆ స్వరం వీరిని వాగ్దాన దేశానికి నడిపించేంతవరకు ఇదిగో ప్రభు వారితో ఉన్నాడు. ఎలాగైతే వాగ్దాన దేశానికి నడిపించడంలో ఆనాడు యేసు ప్రభు ఆత్మ సంబంధిగా వారితో ఉన్నాడో, ఈరోజు 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి పరలోకమన్ను వాగ్దాన దేశానికి మనల్ని నడిపించడానికి అని వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అనగా మరణ సమాధి పునరుత్థానములను పొందుకున్న తర్వాత, ఆ పరలోకానికి ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన వెంబడించిన అపోస్తలులైన వారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి సేవకులు కానీ అందరూ తెలియజేస్తున్నదే, నీకు మార్గం, నీకున్నటువంటిది కేవలం యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఆయననే నీవు వెంబడించాలి. పొదలో దాగిన రహస్యం అంటే ఈ భూమండలమే ఈరోజు ఒక పొద. ఇది ఒక నిత్యమైన ఇనుప కొలిమిలోనికి వెళ్ళిపోయి జారిపోయే స్థితిలో నుండి లోకరక్షకుడు మనల్ని విడిపించడానికి వచ్చాడు, నిత్యాగ్నిలోనికి పడిపోకుండా. ఈరోజు యేసు ప్రభు పిలుస్తున్న పిలుపును అందుకొని ఎంతమంది ఆయనతో కలిసి ఉంటారో, ఇదిగో అందరికీ మరి వినగలిగే చెవులను, ఆలోచించే ఒక మంచి శ్రేష్టమైన హృదయాన్ని దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, విత్తబడిన వాక్యం వృధా కాకుండా మరి మీ హృదయాల్లో దేవుడు ఫలింపచేసి ఇది శాశ్వతంగా మీ హృదయంలో ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ వాక్యం ద్వారా మీరు బలపడాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ చిన్ని స్టడీని, ఈ రీసెర్చ్ని, సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు పొదలో దాగిన రహస్యం అన్న ఈ సందర్భం గురించి ఆలోచిస్తే, ఆ పొదలో ఆ తీవ్రమైనటువంటి వేడిలో సతమతమవచ్చు వెట్టి చాకిరి అనుభవిస్తూ ఫరోకు దాసులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఆ పొదతో పోల్చారు. ఆ ఐగుప్తు దేశాన్ని ఇనుప కొలిమితో పోల్చారు. దానిని చూపిస్తూ ఈనాడు ఈ భూమండలమే ఒక పొద. ఈ పొద నిత్యాగ్నిలోనికి జారిపోవడానికి సిద్ధంగా ఉంది. పాపము చేసి మీరు అనుగ్రహించే మహిమను పొందుకోలేక నశించిపోతున్న మా ప్రాణములను వాగ్దాన దేశంలోనికి నడిపించడానికే యేసు ప్రభుని లోకానికి పంపించి, నా తండ్రి, మమ్మను విడువక, అనాథలుగా విడువక, మాతో మీ యొక్క ఆత్మను ఉంచి, పరిశుద్ధమైన ఆత్మను మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రములు. నా తండ్రి, యేసు ప్రభుని లోకానికి పంపించి మమ్మను నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా నశించిపోయిన మమ్మను వెదకి రక్షించుటకు మీ ప్రియ కుమారుని లోకానికి పంపించారు. యేసు ప్రభు శిలువ మీద త్యాగమైన ఆ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా తండ్రి, మేము చేసిన పాపములకు మా మీద పడవలసినటువంటి శిక్షను మా మీద నుండి తప్పించి మీ ప్రియకుమారుని మీద దాన్ని మోపి మా ప్రభువు మా కొరకు మా పాపములను మోసి ఆ శిక్ష నుండి తప్పించాడు. మీరిచ్చే ఆ నిత్య రక్షణను మేము కోల్పోకుండా నమ్మి బాప్తిసం తీసుకొని మీలోనికి వచ్చి ఉన్నవారమైతే అంతం వరకు చాలా గొప్పగా మీతో జీవించలాగిన సహాయం చేయండి. మీలోనికి రాకుండా ఉంటే నా తండ్రి, మారు మనస్సు కలుగు చేసి
మీ వైపుకు వచ్చేలాగున వారి మనసులను మీరు ప్రేరేపించమని ప్రాధేయపడవచ్చు. నా తండ్రి, ఒకవేళ మిమ్మల్ని వెంబడించకపోతే నిత్యాగ్ని, నిత్య నరకమును, ఆ భయంకరమైన శాశ్వతమైన ఇనుప కొలివిలోనికి జారిపోతారని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొనొచ్చు. లోకాన్ని నమ్మి లోకాశల కొరకు తిరిగి లోకం వైపుకు చూడకుండా పరసంబంధమైన వాటి మీద మా మనసు నుంచి దృష్టి ఉంచి నా తండ్రి మీ వద్దకు వచ్చుటకు మేము త్వరపడలాగిన సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ సందర్భంలో నా తండ్రి ముగించే ముందుగా ఈ ప్రపంచం ఒక భయంకరమైన కోవిడ్ వైరస్లో పడిపోయి భయంకరమైన తెగులు చేత సతమతం అవుతుండగా ఈ ప్రపంచాన్ని మీరు కాపాడి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తెలుసుకునేలాగా సహాయం చేయమని, మీరు ఈ ప్రపంచాన్ని బాగు చేయగలరని, మీరు తప్ప మరొక నాదుడు లేడని, మీరు తప్ప మాకు మరొక దిక్కు లేరని ప్రతి ఒక్కరు గమనించలాగున తెలుసుకునేలాగున వారి మనోనేత్రములు మీరు తెరవండి తండ్రి. నా తండ్రి, మీ దాసురాలు, మా పెద్దలు, ప్రియులైనటువంటి బ్లాండిన్ అక్క గారు ఇన్ని సంవత్సరాలు మాతో ఉండి ఈ కోవిడ్ వైరస్ వలన తాను కూడా మీరు నియమించిన దినములు పూర్తి చేసుకొని నిద్రించి ఉండగా వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి. తనకిచ్చిన పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభువా, వారి గృహం నందు మీ యొక్క ఓదార్పును అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. మీ సహాయాన్ని అనుగ్రహించండి నా తండ్రి. వారితో మీరు కలిసి జీవించి ఆ యవన ప్రాయంలో ఉన్న 3 బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అలానే నా ప్రభువా, ఈ సమయంలో మీ దాసురాలు పుష్ప సిస్టర్ గారి గురించి సిఆర్పిఎఫ్ చర్చ్ నుండి మరి రిటైర్డ్ అయిపోయి ఉన్నటువంటి ఆ కుటుంబానికి తను కూడా ఈ వైరస్ బారిన పడి ఇబ్బంది పడుచుండగా వెంటిలేటర్ మీద ఉండగా కాపాడండి, ఆదుకోండి, లేవనెత్తండి నా ప్రభువా. ఈ సమయంలో ఈ విధంగా బాధపడుచున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మా బంధువర్గంలో కూడా మా పితరులు పెద్దలైనటువంటి మా తాతగారి గురించి, మా అవ్వమ్మ గారి గురించి, వీరందరి గురించి ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోనండి, వీరిని మీరు స్వస్థపరచండి, ఆదుకోనమని ప్రార్థిస్తున్నాను. యవన ప్రాయంలో ఉన్న మీ కుమారుడు నవీన్, తన గురించి జ్ఞాపకం చేసుకొని బాగు చేయండి. ఈ విధంగా ఎందరైతే బాధపడుచున్నారో ప్రత్యేకంగా అంకుల్ రామిరెడ్డి అంకుల్ గారి గురించి ప్రార్థిస్తున్నాను. తనకును మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ దాసులు శివారెడ్డి బ్రదర్ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని కూడా మీరు స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి, ఎందరైతే బాధపడుచున్నారో మాకు తెలిసిన పేర్లు, ఇంకా నా తండ్రి మరి మాకు బంధువైనటువంటి హేమచంద్ గారి గురించి ప్రార్థిస్తున్నాను. తనను కూడా జ్ఞాపకం చేసుకొని, తన కుమార్తెను జ్ఞాపకం చేసుకొని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. తెలిసి తెలియక నా ప్రభువా, ఇంకా ఈ లోకంలో బ్రతుకుచు మీకు దూరం అవ్వాలని ఆశ కలిగి, లోకం వైపు ఆశ కలిగి నశించిపోతున్నా ఇంకా ఎందరున్నారో వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. మీ వైపుకు తిరగాలని మంచి మనసును వారికి దయచేయండి తండ్రి. నా ప్రభువా, ఈ లోకాన్ని మీరు తప్ప ఎవరు రక్షించలేరు, ఆదుకొని మనం వేడుకొంచు. మీకే మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లిస్తూ ఇంకా ఎవరి పేర్లైనా నేను మర్చిపోయి ఉంటే జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని ఆదుకొని మనం వేడుకొంచు. మీకే మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లిస్తూ ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ మిమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి, ప్రార్థన, విజ్ఞాపన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మల ప్రేమ, కృపా, సహవాసములు చేరి ఉన్న ఇక్కడున్న వారందరితోనూ, ఆన్లైన్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరితోనూ, ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న సమస్త పరిశుద్ధులతోనూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.